ఏమైందన్నారు. భగవంతుడు చూడని ప్రదేశం నాకు కనపడలేదు, యాపిల్ పండు తినలేకపోయాను అన్నాడు. భూమి ఆయన, ఆకాశం ఆయన, నీరు ఆయన, నిప్పు ఆయన, చీకటి ఆయన, సూర్యుడు ఆయన, చంద్రుడు ఆయన, నేను ఎక్కడ తినను, ఎక్కడికి వెళ్ళినా భగవంతుడు కనపడుతున్నాడు అన్నారు. అంటే ఇప్పుడు అంతటా భగవంతుడు ఉన్నాడని నీకు అర్థమైపోయిందా అన్నారు. అర్థమైపోయింది అన్నారు. కాబట్టి నీకేం ప్రబోధం అక్కర్లేదు, వెళ్ళిరా అన్నారు. అంతే. దట్స్ ఒక్క ప్రశ్న మార్చేసిందంతే. కాతే కాంతా కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కుతయాయాత తత్వం చింతియ తదీయభ్రాత అంటారు శంకరాచార్యుల వారు. ఒక్క ప్రశ్న. కాతే కాంత, ఎవరిని భార్య ఆలోచించు. కస్తే పుత్ర, నీ పిల్లలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, నా పిల్లలు అంటున్నావే, ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు. సంసారోయమతీవ విచిత్ర, నీ భార్య ఎవరో నీకు తెలియదు, నీ బిడ్డలు ఎవరో నీకు తెలియదు, ఏమిటి అలా పట్టుకు వేలాడుతున్నావు. పోనీ వాళ్ళ గురించి నాకు తెలియదండి అంటావేమో,